హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎక్సైజ్ 12.1 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో సెకండ్ సమ్ మనం చూద్దాం. ఆల్రెడీ ఫస్ట్ సమ్ అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అ వెజల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హాలో స్పియర్ మౌంటెడ్ బై అ హాలో సిలిండర్. The diameter of the hemisphere is 14 centimeters and the total height of the vessel is 13 centimeters. Find the inner surface area of the vessel. మనకి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ఒకవేళ వెజల్ యొక్క థిక్నెస్ ఉందనుకోండి, అవుటర్ సర్ఫేస్ ఏరియా, ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఇలా మారుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ మనల్ని ఇన్నర్ సర్ఫేస్ ఏరియా, లోపల ఎంత ఏరియా ఉంది అనేది అడుగుతున్నారు. ఒకసారి ఫిగర్ డ్రా చేద్దామా. మౌంటెడ్ అంటే ఏంటి? ఒక సిలిండర్ పైన ఒక హెమీస్పియర్ని ప్లేస్ చేస్తామన్నమాట. ఒకసారి ఫిగర్ డ్రా చేస్తున్నాను, చూడండి. హాలో అంటే లోపలంతా ఖాళీగా ఉంటుంది, ఓకేనా? ఇది ఒక సిలిండర్ కదా, ఈ సిలిండర్ పైన ఒక హెమీస్పియర్ని ప్లేస్ చేశాను. ఇది మన ఫిగర్. అ వెజల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హాలో హెమిస్పియర్ మౌంటెడ్ బై హాలో సిలిండర్. ఓకేనా? ఒక సిలిండర్ పైన హెమిస్పియర్ పెట్టారు. ఇక్కడ ఏం ఇచ్చారు? ద డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ 14. హెమిస్పియర్ డయామీటర్ అన్న ఇక్కడ సిలిండర్కి ఆల్రెడీ టాప్ అండ్ బాటంలో ఒక సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ డయామీటర్ అన్న సేమ్ ఇంకా, ఓకేనా? 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఫస్ట్ హెమిస్పియర్కి ఏమేమి ఇచ్చారో రాసుకుందాం. హెమిస్పియర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 14 కాబట్టి 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ సిలిండర్. స్పియర్ ఫార్ములాస్లో మనకున్నవేంటి? 2πr², 4πr², 4/3 πr². పై వాల్యూ ఆటోమేటిక్గా 22/7 అని అందరికీ తెలుసు. జస్ట్ ఒక ఆర్ వాల్యూనే కదా కావాలి మనకి హెమిస్పియర్ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే. ఆర్ వాల్యూ తీసుకున్నాను. నెక్స్ట్ సిలిండర్కి వచ్చేటప్పటికి మనకి ఏమేమి కావాలి? హైట్ కావాలి, ఆర్ కావాలి, ఓకేనా? 2πrh, 2πr ఇంటూ r+h, h అనేది కావాలి. ఇక్కడ కూడా సేమ్ రేడియస్ కదా, సర్కిల్కి హెమిస్పియర్కి సేమ్ డయామీటర్ కూడా సేమ్ రేడియస్ వస్తుంది. r ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ h. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? టోటల్ హైట్ ఆఫ్ ది వెజల్ ఇచ్చారు. టోటల్ హైట్ ఎంత? 13. చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 13 సెంటీమీటర్స్ ఉంది, ఓకేనా? మనకి ఈ హెమిస్పియర్ హైట్ అనేది మైనస్ చేస్తేనే కదా మనకి సిలిండర్ హైట్ అనేది వస్తుంది. హెమిస్పియర్ ఒక సర్కిల్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక స్పియర్ అనుకుంటే ఇందులో హాఫే కదా హెమిస్పియర్. ఈ హాఫ్లో మనం సెంటర్ టు సర్ఫేస్ని ఎక్కడ టచ్ చేసిన రేడియసే కదా. సో హైట్ ఆఫ్ ది హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. మనకి సిలిండర్ కావాలి అంటే ఆర్ని మైనస్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓన్లీ సిలిండర్ హైట్ కావాలి అనుకుంటే ఓవరాల్ 13లోంచి మైనస్ సిలిండర్ని మైనస్ చేయాలి. 13 - 7, 13 - 7 అంటే 6 సెంటీమీటర్స్, ఓకేనా? హైట్ ఆఫ్ ది సిలిండర్ ఇస్ 6 సెంటీమీటర్స్, ఓకే. మనకి ఇప్పుడు సిలిండర్ ఫార్ములాకి సంబంధించిన RH వచ్చినాయి, ఇక్కడ హెమిస్పియర్కి ఆర్ వస్తుంది. ఇప్పుడు ఫార్ములాస్ రాసుకుందామా. ఫైండ్ ద ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది వెజల్. అవుటర్ సర్ఫేస్ అడగట్లేదు, ఇన్నర్ సర్ఫేస్ సిలిండర్లో ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ హెమిస్పియర్ కూడా లోపల కర్వ్డ్ తీసుకుంటే సరిపోతుంది. ఇన్నర్
surface area of the vessel is equal to CSA of cylinder plus CSA of hemisphere. ఓకేనా? CSA ఆఫ్ సిలిండర్ అంటే 2πRH, హెమిస్పియర్ 2πr². ఇక్కడ ఆర్ వాల్యూ అనేది ఈక్వల్, పై వాల్యూ అనేది ఈక్వల్ 2, అంటే 2πr అనేవి కామన్గా ఉన్నాయి. 2πr కామన్ తీస్తే మనకి ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. ఓకేనా? మన క్యాలిక్యులేషన్ సింపుల్ అవ్వాలి అంటే ఏదైతే కామన్ వస్తుందో అవి కామన్ తీసేయాలి. ఈక్వల్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే, ఆర్ ఈక్వల్గా ఉంటేనే కామన్ తీయగలం, లేకపోతే తీయకూడదు. ఇప్పుడు పై వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 22/7, ఆర్ వాల్యూ 7, హెచ్ వాల్యూ 6 ప్లస్ ఆర్ 7. 7 క్యాన్సిల్. 2 22s are 44. 6 plus 7 13. ఓకేనా? 44 into 13. మనం క్యాలిక్యులేషన్ అనేవి 2 డిజిట్స్ ఉన్న ఏది ఉన్నా సరే చూడండి. 44, 13ని 10 plus 3 అని రాసుకోండి. 44 10s are 440. 44 3s are 4 3s are 12. 4 3s are 12, 113. 440, 400, 500, 572. మనకు ఉన్న యూనిట్ సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ అనేది వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. A vessel is in the form of a hollow hemisphere mounted by a hollow cylinder. రెండు లోపల స్పేస్ ఉంటుంది. హాలో అంటే లోపలంతా ఖాళీగా ఉంటుంది అని. ఒక సిలిండర్ పైన ఒక హెమిస్పియర్ ఇలా సర్మౌంట్ అయి ఉంది. ఓకే, దీనికి ఇన్నర్ సర్ఫేస్ ఏరియా, ఇన్నర్ ఎలా ఉంటుంది? సిలిండర్కి అయితే రౌండ్గా ఉంటుంది, అంటే CSA. హెమిస్పియర్ కూడా హాఫ్ ఆఫ్ ది స్పియర్ కాబట్టి అది కూడా CSA హెమిస్పియర్. 2 ఫార్ములాస్ తీసుకున్నాను. ఫస్ట్ మనకి ఈ ఫార్ములాస్లో ఏ వేరియబుల్స్ అయితే ఉన్నాయో వాటి వాల్యూస్ అనేవి మనం నోట్ చేసుకోవాలి. అలా నోట్ చేసుకుంటే మనకి సమ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ప్రతిదీ మనం ఫిగర్లో చూసుకునే అవసరం లేదు. బై మిస్టేక్ మనం ఇలా రాసుకోలేదు అనుకోండి, ఏమవుతుందంటే టెన్షన్లో సమ్స్ చేసేటప్పుడు ఫిగర్ నుంచి ఒక వాల్యూ బదులు ఇంకొక వాల్యూ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా స్టార్టింగ్లోనే మనం వాల్యూస్ నోట్ చేసుకుంటే హెమిస్పియర్ ఫార్ములాకి హెమిస్పియర్ వాల్యూస్, సిలిండర్ ఫార్ములాకి సిలిండర్ వాల్యూస్, ఇవన్నీ మనం కరెక్ట్గా తీసుకుని కరెక్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్రెడీ ఫస్ట్ సమ్ నేను అప్లోడ్ చేశాను, అది కూడా ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది సెకండ్ సమ్. మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి, అందరూ ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.